పార్వతీపురం నియోజకవర్గంలో కీలకమైన రహదారులు, బ్రిడ్జ్ల పనులు త్వరితగతిన పూర్తి అవుతున్నాయి. సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన శనివారం ఉదయం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో బ్రిడ్జ్ ట్రయల్ రన్ నిర్వహించారు. 12 కోట్ల రూపాయలతో 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సువర్ణముఖి నదిపై బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో పనులు నిలిచిపోగా మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రిడ్జి పనులను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశాఖపట్నంకి వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుంచి ఇటు రాయగడ, ఇటు పక్క రాయపూర్కి వెళ్ళాలన్నా ఈ ప్రధానమైనది మన ఈ బ్రిడ్జ్. దాదాపుగా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పక్క బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చింటే దానికోసం 14-19లోనే ఈ బ్రిడ్జ్కి తెలుగుదేశం గవర్నమెంట్ను అప్రూవ్ చేయడం జరిగింది. అప్పటికి పిల్లర్స్ వేసేసి ప్రభుత్వం కంప్లీట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తట్టెడి మట్టి కానీ, గమేలే సిమెంట్ కానీ చిన్న పరుకు కూడా చేయకుండా గాలికి వదిలేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ఒకటేంటంటే ట్రాఫిక్ ఎలా చేయించాం. ఇక వారం రోజులు ట్రాఫిక్ వెళ్ళిన తర్వాత ఏమైనా చిన్నవి ఇంకేమైనా మరమ్మతులు ఇంకేమైనా ఉన్నాయంటే చేసి మన జిల్లాకి త్వరలోనే ఇంకొక 4-5 రోజుల్లోనే ఈ బ్రిడ్జిని జిల్లాకి అంకితం చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా.